భారతీయ జీవన విధానంలో దైవ దర్శనం అనేది ఒక గొప్ప ఆచారం, గొప్ప సంస్కారం. దైవ దర్శనం వల్ల ఎన్నో అద్భుతమైన శక్తులు మనకు లభిస్తాయి. ఒడిషా అనేది పౌరాణిక ప్రాశస్త్యం ఉన్న ప్రాంతం. ఓండ్ర దేశమని, ఉత్కళ దేశమని, కళింగ దేశమని రకరకాల పేర్లతో పిలిచేవారు. ఒకప్పుడు ఒరిస్సాగా పిలిచే ఈ రాష్ట్రాన్ని ప్రస్తుతం ఒడిషాగా పిలుస్తున్నారు. ఇక్కడ శక్తి ఆరాధనకు పెద్దపీట వేస్తారు. ఇక్కడ శక్తి ఆరాధన అనేది చాలా ప్రముఖమైనది. కటక్లో చండీదేవిగా, పూరిలో విమలాదేవిగా, జాజాపూర్లో విద్యాదేవిగా, నారాయణిగా, సంబల్పూర్లో సమరేశ్వరి దేవిగా పూజలు అందుకునే ఆ మాత పురుషోత్పురం కుమారీ పర్వత శ్రేణుల్లో తారాతరణి దేవిగా పూజలు అందుకుంటుంది. తారా తరణి అనే ఇద్దరు అమ్మవార్లు కొలువైన ఈ మహా పుణ్యక్షేత్రంలో ఆదిశక్తి మాత ఋషికుల్య నదీ తీరం పక్కనే ఉంటుంది. ఈ ఆలయం కిందనే అత్యంత పురాతనమైన శివాలయం కూడా ఉండడం విశేషం. ఈ ఆలయ చరిత్రలోకి వెళ్తే ఎన్నో అద్భుతాలు మనకి కనిపిస్తాయి. తారామాతగా, తరణీదేవిగా ఇక్కడ భక్తులు అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు. సతీదేవి శరీర భాగాలలో స్తనఖండం పడి వెలిసిన మహాపుణ్యక్షేత్రమే ఈ తారాతరణి క్షేత్రం. ఇది ఒడిశాలో వెలిసిన అందమైన ఆరామం. ఈ దేవస్థానం అద్భుతమైన కళింగ శిల్ప సంపదతో అలరారుతోంది. ఇక్కడ తారాదేవి, తరణీమాతల ఆలయం వెనక ఎన్నో అద్భుతమైన విషయాలు మనకి కనిపిస్తాయి. మనం ఆలయంలోకి వెళ్ళగానే మనకి తారాతరణీదేవి అందమైన విగ్రహం ఎంతో ప్రసన్న వదనంతో మనకి కనిపిస్తుంది. తారాతరణి క్షేత్రంలో అమ్మవారు ఏకశిలా విగ్రహంగా రజితమూర్తిలా మనకు దర్శనమిస్తారు. వెండి మకర తోరణం కింద అమ్మవారు గులాబీ రంగు వస్త్రాలను ధరించి ప్రసన్న వదనంతో కనిపిస్తారు. రెండు వైపులా అమ్మవారి ఆయుధాలు మనకి కనిపిస్తాయి. అమ్మవారి పాదాల కింద పాలభాగాన 4 శిరములతో ఉండే అమ్మవారి విగ్రహాలు కనిపిస్తాయి. ఇటు అటు సేవకులు ఉండగా మధ్యలో తారాదేవి, తరణీమాతలు ప్రసన్న వదనంతో కేవలం శిరస్సులతో మాత్రమే కనిపిస్తారు. ఇవన్నీ భక్తుల పూజలు అందుకుంటాయి. ఇక్కడ తారాదేవి, తరణీమాతలను ఎర్ర మందారాలు, తెల్ల మందారాలతో భక్తులు పూజిస్తారు. కొన్ని వేల సంవత్సరాలుగా వస్తున్న ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతుంది. ఈ ఆలయం ఎంతో విశిష్టమైనది. అమ్మవారిని మొక్కుకుంటే ఎలాంటి కోరికలనైనా తీరుస్తుంది. శక్తి స్వరూపిణి అయిన జగన్మాతకు నిలువెత్తు నిదర్శనమే ఈ ఆలయం. అమ్మవారిని దర్శించుకున్న వారికి అన్ని కోరికలు నెరవేరుతాయి. స్త్రీ శక్తికి ప్రతీక అయిన ఈ ఆలయం దర్శించిన మహిళలు శక్తివంతంగా తయారవుతారని, పసుపు కుంకుమలకు లోటుండదని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ ఆలయంలో మరెన్నో విశేషాలు ఉన్నాయి. ఆలయం చుట్టుపక్కల ప్రతిదీ ఓ అద్భుతమే. ఇక్కడ రకరకాల దేవుళ్ళ విగ్రహాలు ఒక చెట్టు కింద పూజలు కూడా అందుకుంటూ కనిపిస్తాయి. ఈ ఆలయం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఆలయం పర్యాటక అభివృద్ధికి ఇంకా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు మెట్ల మార్గం, మరోవైపు ర్యాంపులతో కూడా భక్తులు పైకి చేరుకుంటారు. పైకి రావడానికి ఇక్కడికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. భారత పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ దేవస్థానంకి ప్రత్యేకమైన బోర్డు కూడా ఉంది. ఈ బోర్డు ఆధ్వర్యంలో కూడా కార్యక్రమాలు జరుగుతుంటాయి. భక్తులు పెద్ద ఎత్తున వచ్చి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించుకుంటారు. ఆంధ్ర, ఒడిషా, ఛత్తీస్గఢ్, బెంగాల్ నుంచి ఇక్కడికి ఎక్కువగా భక్తులు వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఇక్కడ ప్రతిరోజు ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలంటే ఒడిశాలోని బరంపురం అనికి సమీపంలోని గంజాం జిల్లాలో ఉంది. ఇక్కడ పురుషోత్పురానికి వెళ్తే అక్కడ కుమారి పర్వతీ శ్రేణుల్లో ఈ ఆలయం కొలువై ఉంది. బరంపురం వెళ్ళి అక్కడ నుంచి రవాణా మార్గాల ద్వారా మనం కిందకి చేరుకోవచ్చు. అక్కడ నుంచి ఆలయానికి వెళ్ళడానికి 999 మెట్లు ఉంటాయి. మెట్ల మార్గంలో వెళ్ళటం
ఒక దారి అయితే మరో దారి గుండా బస్సులో వెళ్ళటానికి అవకాశం ఉంది. బస్సులో వెళితే రెండు వైపులకు పర్యాటక శాఖ నుంచి టిక్కెట్లు ఇస్తారు. ఈ టిక్కెట్లు ఒక మనిషికి 30 రూపాయల చొప్పున ఉంటుంది. పైకి కిందకి వెళ్ళటానికి ఒకేసారి టిక్కెట్లు ఇస్తారు. రెండూ కలిపి 30 రూపాయలే ఉండటం విశేషం. ఇక ర్యాంపు ద్వారా కూడా ఆలయానికి చేరుకోవచ్చు. ఏ మార్గం ద్వారా పైకి ఆలయంలోకి చేరుకున్నా అక్కడ మనకి ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. ఆలయ శిల్ప సంపద చూసి మనకి ఆశ్చర్యం కలగక మానదు. ఇక ఆలయం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇది పర్యాటక ప్రాంతం కూడా కావడంతో ఎంతో అద్భుతంగా మనకి కనిపిస్తుంది. చుట్టూ ఉండే వాతావరణం, నదీ పరిసరాలు, చుట్టూ ఉండే పచ్చటి ప్రకృతి మనకి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఆలయ దర్శనానికి వచ్చేవారు, అలాగే పిక్నిక్ల పేరుతో వచ్చేవాళ్ళు ఇక్కడికి పైకి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని తర్వాత చుట్టూ ఉండే ప్రదేశాలను చూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందిన ఈ ప్రాంతంలో చూడటానికి చుట్టూ మరెన్నో అద్భుతమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చేరుకొని విశేష పూజలు చేసి భక్తులు ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఫోటోలు తీసుకోవటం, వచ్చిన వారు ఎంజాయ్ చేయటం, కావలసిన ఫుడ్ని ఇక్కడ తెచ్చుకొని ఇక్కడే తినటం చేసి ఎంజాయ్ చేస్తారు. భక్తులు విశేషంగా వచ్చి అమ్మవారి దర్శనం తర్వాత ఇక్కడ కూర్చొని ఫోటోలు తీసుకొని ఎంజాయ్ చేస్తూ గడుపుతారు. మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని వీక్షించాలంటే పూర్వజన్మ సుకృతం ఉందనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. అమ్మవారిని శక్తి రూపంలో ఆరాధించడం ద్వారా మనకి శక్తులు చేకూరుతాయనేది పురాణాలు చెప్తున్న మాట. మీరు ఈ ఆలయాన్ని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులవ్వండి. ఈ ఆలయ దర్శనం చేసుకోవడం అంటే మనకు ఎంతో అదృష్టం చేసుకున్నట్టే లెక్క. తప్పనిసరిగా చూడాల్సిన పుణ్యక్షేత్రాలలో ఈ శక్తిపీఠం ఒకటి. ఈ శక్తి క్షేత్రాన్ని దర్శించుకొని మీరు పునీతులు కండి. చూశారుగా మహిమాన్వితమైన తారాతరణి పుణ్యక్షేత్రాన్ని. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు అమ్మవారి అనుగ్రహం ప్రాప్తించుగాక.